ఏదైతే రాజకీయ నాయకులు చెప్తున్న ఫ్రీ బీస్ ఉచిత పథకాల వల్ల ప్రస్తుతం మరియు భవిష్యత్ తరాల మీద ఇది ఎటువంటి ప్రభావం చూపుతుంది? సో వీడికి ఎలాగో డబ్బులు వస్తున్నాయి, వీడు ఎందుకు సంపాదించాలి, ఇంకా వీడు ఎందుకు బయటికి వెళ్ళాలి? దానివల్ల అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోయింది. ఫ్రీ బీస్ని మనం అంత స్థాయికి తీసుకెళ్ళకూడదు. దానివల్ల ఏమైంది, మనిషి పని చేయడం మానేస్తాడు, పని చేయడం మర్చిపోతాడు. అవును. ఏదైతే ఆ స్టేట్కి ఉన్న హ్యూమన్ రిసోర్స్ ఉంటుంది కదా, అది టోటల్లీ విల్ గో ఇంటూ డిప్లీషన్. ఒక్కొక్కరిని చదివేయడానికి ₹1,00,000 అయినా కానీ 20 ఏళ్ళ తర్వాత అదే ₹1,00,000 కన్నా ఎక్కువ ఇస్తాడు గవర్నమెంట్కి. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. యువత అనేవాళ్ళు క్రియాశీలక రాజకీయాల్లోకి రావడం వల్ల భారతీయ సమాజాన్ని ఏ విధంగా ప్రభావితం చేయగలరు? అంటే 77% ఆఫ్ యూత్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్. పాలిటిక్స్లోకి వెళ్ళాలి, అలా వెళ్ళాలంటే చాలా మంది తిట్టేస్తారు. అవును. అసలు యూత్ పాలిటిక్స్లోకి రావాలంటే ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అంటే నెహ్రూ దగ్గర నుంచి ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, డైనాసిటీ పాలిటిక్స్, ఆ ఇంట్లో వాళ్ళే వెళ్తూ ఉంటారు. స్టూడెంట్ యూనియన్స్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఇవన్నీ దాటి ఒక కామన్ ఇండివిజువల్ పాలిటిక్స్లోకి వెళ్ళాలి. ఎందుకంటే న్యూ బ్లడ్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు పార్లమెంట్, వెరీ ఇంపార్టెంట్ టు సొసైటీ. పట్టణ రాజకీయాలకి అంటే పల్లెటూరు రాజకీయాలకి చాలా తేడా ఉంటాయి. ఆ డిఫరెన్స్ ఏంటి బ్రో? అవేర్నెస్. పల్లెటూరులోని ఎక్కువ ఓటింగ్ జరుగుతుంది. దే ఆర్ మోస్ట్లీ గాన్ త్రూ క్యాష్ ఆర్ క్యాస్ట్. ఎవరో కనపడతారు, డబ్బులు ఇస్తారు, వేసేస్తారు. అవేర్నెస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లం. అంటే వారసత్వ రాజకీయాల మీద మీ అభిప్రాయం ఏంటన్నా? అంటే బ్లడ్లో అనేది సర్వీస్ ఉండదు. బ్లడ్ వల్ల సర్వీస్ ఎప్పుడు హైరార్కీగా ఉండదు, అందరి దగ్గర ఉంటుంది. 30% మన పార్లమెంట్ డైనాసిటీ పొలిటీషియన్స్ చేతిలోనే ఉంది. కొత్త వాళ్ళు రావాలంటే డైనాసిటీ పాలిటిక్స్ మారిపోవాలి. యూనివర్సిటీ ఇస్ బెస్ట్ ప్లేస్ ఫర్ ద డైవర్స్ పాలిటిక్స్ అంట నేను. పంచాయతీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? అవును. సో డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ అంటే ఇక్కడ ఉన్న పవర్ని స్టేట్కి తీసుకొచ్చారు, స్టేట్కి ఉన్న పవర్ని లోకల్ గవర్నమెంట్కి తీసుకొచ్చారు. ఓటింగ్ శాతాన్ని పెంచడానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా రకరకాలుగా ప్రయత్నిస్తూనే ఉంది. డార్క్ ఫేస్ నుంచి మంచి ఫేస్కి వెళ్ళాలనుకుంటున్నారు, ఓటింగ్ రేట్ ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంది. ఎవరు ఓటు వేయట్లేదు, మిగతా వాళ్ళు ఎందుకు ఓటు వేయట్లేదు?